జిహెచ్ఎంసీ అధికారితో మాట్లాడితే ఏమన్నాడో మీరు విన్నారు. లేదు లేదు ఆ సమస్య నింద్యాలిటీ సమస్య ఎప్పటి నుంచో అని అంటారు కానీ కాదు అన్నాడు. మరి ఇప్పుడు ఈ పెద్ద మనిషి ఈ దుకాణందారుడు ఉన్నట్టు అంతేనా? ఈ దుకాణందారుడు ఏమంటాడు అంటే పచ్చి నిజాలు మాట్లాడుకోవాలి. బిగ్ టీవీ కూడా మాట్లాడేది నిజాలే, జనాలు కూడా నిజాలే మాట్లాడాలి. ఇప్పుడు అధికారి ఏమంటుండంటే అది నిన్యాలనే వస్తుంది, మేము చేపిస్తూనే ఉన్నాము, అయితేనే ఉంది, పోతూనే ఉంది, ఇప్పుడు కూడా బండ్లు వస్తాయి చేస్తారు అంటుండు. ఎన్నాళ్ళ నుంచి ఉంది ఈ ఈ ఈ మురికి కొంప? ఎన్నాళ్ళ నుంచి ఉంది? చాలా రోజుల నుంచి ఉంది సార్. అంటే ఎందుకంటే చాలా రోజులు అంటే ఎన్నాళ్ళు? ఇప్పుడు డ్రైనేజ్ ప్రాబ్లం చాలా రోజుల నుంచి ఉంది. అదే చాలా రోజులు అంటే ఏంట్లా నెలలా? 10-15 ఏళ్ళ నుంచి ఉంది. 10-15 ఏళ్ళ నుంచి ఉంది. అయితే వీళ్ళు వస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు, పోతున్నారు. రోడ్స్ మాత్రం చాలా వరిస్ట్ ఉన్నాయి. మా కస్టమర్లు ఒకసారి ఇట్లా వచ్చి లోపలికి పోవాలంటే షేమ్ మమ్మల్ని తిడుతున్నారు. ఏం సార్ మీ పెద్ద మార్కెట్ అంటారు, అసోసియేషన్ అంటారు, యూనియన్ అంటారు, ఎందుకు దీన్ని సాల్వ్ చేస్తలేరు ప్రాబ్లం అంటే మేము జిహెచ్ఎంసీ అధికారులు ఏం పట్టించుకుంటలేరా? వస్తలేరు, వస్తున్నారు, లైట్గా చేసుకుని వెళ్ళిపోతున్నారు. కరెక్ట్ సాల్వ్ చేస్తలేరు ప్రాబ్లం అనేది, కరెక్ట్ సాల్వ్ చేస్తలేరు. డ్రైనేజ్ అనుకోండి, రోడ్స్ అనుకోండి, టోటల్ ఇలానే ఉంది. టోటల్ మార్కెట్ అట్లే ఉంది. ఈ మార్కెట్ మొత్తం అలానే ఉంది. ఈ రోడ్ అనుకోండి, ఆ రోడ్ అనుకోండి, స్టార్టింగ్ టు ఎన్ని వరకు అట్లే ఉంది. ట్యాక్సులు మాత్రం చాలా ఫుల్ సమ్ కరోడ్స్ వస్తాయి ఈ మార్కెట్లో. ఎవరు ఉంటుంది ఆదాయం మార్కెట్కు నెల పేరు మీద ఎంత ఉంటుంది? అది ఎవరు బిజినెస్ సీజన్ బిజినెస్ బట్టి ఉంటుంది, ఎవరు చెప్పనీకి రాదు. సరే.